మొత్తానికైతే మనం గేట్ల కాడికైతే వచ్చేసినాం బ్రో. ఇదైతే నాగార్జున సాగర్. అసలు ఆ వాన జల్లకైతే ఎట్లా అంటే చిన్న చిన్న తుప్పర్లు పడుతుంది. రెయిన్బో కూడా పడ్డది, చూడండి ఒకసారి కనపడుతుందా. దాన్ని ఇంద్రధనుసు అంటారు. మనకి పెద్దగా తెలియదు, ఐడియా అయితే లేదు. బట్ ఏంటంటే చెప్పాలని చెబుతాను, అంతేం లేదు. అదైతే రెయిన్బో అంటారు, మరి ఇంద్రధనుసు అంటారు, ఏం తెలియదు. తెలిసే కామెంట్ చేయండి దాన్ని ఏమంటారు. ఆడ మనసులాగా పడుతుంది కదా, అది వచ్చేసి మీద పడుతుంది. ఇంత లాంగ్ లో కూడా మీద పడుతుంది. ఫీల్ అయితే మస్తు ఉంది బ్రో. ఏమన్నా బాధలు ఉన్నా కానీ ఏమో బాధలు గుర్తుకు రావు. అట్లా ఉంది ఈ ప్లేసెస్. అట్లా నాకు అట్లా అనిపించింది. లొకేషన్ అయితే బాగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి 9 అవుతుంది. అందుకని ఎండ లేదు, వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది. మీదకి వెళ్దాము. చర్చి కాడికి వెళ్ళినాక ఆడ చర్చి కాడ ప్లేసెస్ ఎట్లా ఉంటాయో, చర్చ్ ఎట్లా ఉంటుందో చూపిస్తా. ప్రజెంట్ అయితే ఇక్కడైతే వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది. పోయి స్నానం చేసిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి ఆడ ఎట్లా ఉంటాయో ప్లేస్ చూపిస్తా. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి బ్రో. మనం ఏమన్నా వీడియో పెడితే కంపల్సరీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. వాతావరణం చాలా బాగుంది బ్రో. మనమైతే అటు పైకి వెళ్ళాలా, పైకి వెళ్తే చర్చ్ ఉంటుంది. ఇక అవే రూటు. వాళ్ళైతే ఫోటోల మీద ఫోటోలు దిగుతారు. నాకైతే మస్తు నచ్చింది ప్లేస్ అయితే. ఏదన్నా బాధ నచ్చినప్పుడు ఇట్లా కూర్చొని వచ్చి బాగుంటది అనిపిస్తుంది. రెయిన్బో అయితే బాగుపడ్డది. నాకు ఇవంతా ఒక లెక్క అయితే ఒక పక్కన పెడితే ఆడ మనసులాగా లేస్తుంది కదా, అదైతే మీద పడుతుంటే ఆ ఫీల్ వేరే అనిపిస్తుంది. గుర్తుకు రావాల్సిన ఏమి ఇంకా బాధలు ఇక్కడికి వచ్చినా కానీ అట్లుంది. మొత్తానికైతే లొకేషన్ అయితే ఇట్లా ఉందో బ్రో. నాకైతే పిచ్చగా నచ్చింది. ఎందుకంటే అంటే వాతావరణం చాలా కూల్గా ఉంది. ఆ వాన జల్లుకి మన వర్షం వచ్చినప్పుడు ఎట్లా వస్తుందో చిన్న చిన్న చినుకులు పడతాయి, అట్లా పడతాయి మీద. అయితే ఫీల్ వేరే లెవెల్లో ఉంది. ఏమన్నా రావాలనుకుంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి బ్రో. సూపర్ ఉంది అసలు, చెప్పేది కదా మాటల్లో. మళ్ళీ ఆడిపోతే మన